హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్పి ఫుడ్స్. టుడే రెసిపీ వచ్చేసరికి గోంగూర బోటి. గోంగూర బోటిలో నేను ముందుగా గోంగూర తీసుకుని అయితే నీట్గా ఒలిచి పెట్టుకున్నానండి. నీట్గా ఒలిచి 1-4-5 సార్లు ఎక్కువ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. లేదు అంటే కనుక అందులో ఉన్న ఇసుక మనకి పోకుండా ఉంటుందండి. 1-2-3 సార్లు నీట్గా ఒక్కొక్క ఆకుని నీట్గా కదుపుకొని కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత వాటిని పొడిగుడ్డ పైన మంచిగా కాటన్ క్లాత్తో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆకుల్లో ఉన్న నీరు అనేది పోయిద్దండి. అది కూడా ఎండలో ఆరబెట్టకూడదండి. లోపల ఇంటిలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ లేకపోయినా మీకు గాలి వస్తుందంటే కనుక అలాగే క్లాత్ పెట్టి ఆరబెట్టుకోవచ్చండి. ఇలా ఆరడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోరేజ్ అవుతుంది అనమాట అండి. దాని గురించి వాటర్ ఉన్నది ఎప్పుడైనా సరే ఎక్కువ స్టోరేజ్ ఉండదండి. నేను నెక్స్ట్ వచ్చేసరికి బోటీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. బోటీ వచ్చేసరికి వైట్గా ఎంత నీట్గా క్లీన్ చేశానో చూసారు కదండి. అలాగే క్లీన్ చేసుకోవాలండి గోరువెచ్చని నీళ్ళలో. చూసారు కదండి వచ్చిన వేస్ట్ ఎంత వేస్ట్ వచ్చిందో. నీట్గా క్లీన్ చేసుకోవాలండి బోటీని. లేదు అంటే కనుక నీచు వాసన వచ్చి అస్సలు బాగోదండి. బోటీ క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి అయితే నీట్గా కడిగిపోయానండి, నిమ్మకాయ కూడా వేసి. అందువల్ల ఏంటంటే నీసు వాసన ఎక్కువ ఉండకుండా మంచిగా బాగుంటుందండి. నీసు వాసన లేకుండా నీట్గా ఉంటుందండి. కడుక్కున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నిలవ ఉండేలాగా ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. నేను ఆర్డర్ వచ్చినప్పుడే చేస్తానండి. ఎక్కువ కూడా స్టోరేజ్ చేసుకొని పెట్టుకోను పచ్చళ్ళు కానీ ఏవైనా కానీ. మీకు ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏ పచ్చడి కావాలి ఏంటి అనేది మేము వితిన్ 2 డేస్లో మీకు డిస్పాచ్ అనేది చేస్తామండి. ఓకేనా అండి. చూసారు కదండి నిలవ పచ్చడి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా నేను వాటర్ అనేది వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న వాటరే, అల్లం వెల్లుల్లిలో ఉన్న వాటర్ని నేను టైట్గా అనేది పేస్ట్ చేశానండి. కుక్కర్ పెట్టుకుని అందులో బోటీ అనేది కడిగి శుభ్రం చేసుకున్న బోటీని అనేది వేసుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, ఉప్పు వేసుకొని కుక్కర్ అనేది విజిల్ మనం ఉడకబెట్టుకునే అంత అంటే ఆ ముక్క మెత్తబడేలాగా ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదండి, ఉడకబెట్టుకున్న తర్వాత బోటి గోంగూర అనేది పిక్కలు మేము ప్రిపేర్ చేస్తామండి. ఆ బిట్టు తీయడం కుదరలేదండి. చూసారు కదండి ఎంత మంచిగా ఎంత హెల్తీగా. ఎక్కువ తిన్నా కానీ మనకి ఏ ప్రాబ్లమ్స్ రావండి. అంత స్పైసీగా కూడా ఉండదు, ఎక్కువ గ్రేవీ కూడా ఉండదండి, ఎక్కువ ముక్కలే ఉంటాయి. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. టేస్ట్ కూడా ఎక్సలెంట్ అండి. ప్లీజ్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.